శ్రీనివాసరావు గారు నమస్తే. నమస్తే. నమస్తే వెంకటకృష్ణ గారు. శ్రీనివాసరావు గారు ఇప్పుడే ఇంకోటి ఏదో మా నీలి మీడియాకి కూలి మీడియాకి సంబంధించిన ఒక ఛానల్లో బీజేపీ నాయకుడు ఒక ఆయన చెప్తున్నాడు. ఏమంటే చెప్తున్నాడని నాకు ఒక మిత్రుడు ఫోన్ చేసి చెప్పారనమాట. ఏమంటే మేము చంద్రబాబు నాయుడు గారిని మా వాళ్ళు ఎందుకు పిలుస్తారు, ఈయనే ఫోన్ చేసుకుని వెళ్ళాడని చెప్పి ఏదో అన్నాడంట. మీకు బాగా తెలిసిన ఆయన నిజమా అది? అడుక్కుని మరీ వెళ్తున్నారా? సార్, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం బీజేపీ నాయకులతో సమావేశం అవుతారు. ఆ సమావేశం జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి మీడియాతో ఏమన్నా చెబితే అప్పుడు దాని గురించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నా అభిప్రాయం చెప్తాను సార్. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వయంగా ప్రకటించేంత వరకు లేదా నాయకులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకునేంత వరకు మీడియాలో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఈ ఊహాగానాలన్నీ ఒకే మాట చుట్టూ తిరుగుతున్నాయి. అదేంటంటే పొత్తు. ఈ పొత్తుకు సంబంధించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ముందున్న ఒక లక్ష్యం ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాలు, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం. ఈ రాజకీయ ప్రయోజనాలతో కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం, అలాగనే ఇందాక రామారావు గారు చెప్పిన 3 అంశాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రజల విశాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్ తరాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని, అభివృద్ధి లక్ష్యంగా, మళ్ళీ చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే లక్ష్యంగా ఏ నిర్ణయం తీసుకున్నా చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యకర్తగా నేను ఆయన నిర్ణయాన్ని ఆమోదిస్తాను, ఆచరిస్తాను. ఇందాక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్ష ఓటు చీలకూడదు అన్న లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు బహిరంగంగా మాట్లాడుకుంటున్నాము. సీట్ల సర్దుబాటు గురించి నాయకులిద్దరూ చర్చించుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో సమన్వయ సమావేశాలు జరుగుతున్నాయి. కాబట్టి పొత్తులకు సంబంధించి ఒక రకమైన వాతావరణం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది. మరి ఈ పొత్తుల్లో టీడీపీ, జనసేనతో బీజేపీ ఉంటుందా లేదా బీజేపీ లేకుండానే 2 పార్టీలు పొత్తుకెళ్తాయనేది చాలా నెలల నుంచి మీడియాలో చర్చ జరుగుతుంది. మీరు కూడా చాలాసార్లు చర్చ పెట్టారు. అయితే ఈ అంశానికి సంబంధించి నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒకసారి నడ్డా గారిని కలిశారు. కలిసి వచ్చిన తర్వాత రాజకీయపరమైన ఏ ప్రకటన చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. కాబట్టి పొత్తుల ప్రస్తావన మీడియా కథనాలు, మీడియాలో చర్చలు తప్ప నాయకులు, బీజేపీ నాయకులు, అలాగనే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏమన్నా మాట్లాడుకొని, వాళ్ళు ఏమన్నా బహిరంగంగా ప్రకటన చేస్తే దాని ఆధారంగా అప్పుడు నేను మీరేమడిగినా నేను చెప్తాను. అయితే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ఇప్పటికీ చాలా మంది మనసులో ఉన్న ఒక ఆలోచన ఏంటంటే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి కేంద్ర సంస్థల సహకారం కొంత లభించడం వల్ల ఆయన రాజకీయంగా కొంత ప్రయోజనం పొందాడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి అన్ని సీట్లు వచ్చాయి కాదు అనేది అభిప్రాయం ఇప్పటికీ చాలా మందిలో ఉంది. అయితే ఇక్కడ మేము డిమాండ్ చేసేది ఏంటంటే, కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వంలో భాగంగా స్వతంత్రంగా పనిచేయాల్సిన ఎన్నికల సంఘం లాంటివి కానీ రాబోయే ఎన్నికల్లో పారదర్శకంగా పనిచేయాలనేది మా బలమైన డిమాండ్. ఓకే, దాంట్లోకి వెళదాం సార్. ఇంకా దీనికి సంబంధించి ఆ డిమాండ్స్ కానీ, లేకపోతే ఆ సమస్యలు కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సంబంధించిన ఈ వ్యవహారాలు, ఏది ఎన్నిక ఈసీ ఆఫీసులో కూడా దొంగలు పడి ఓట్లు డాటా